నాది టోకెన్ నెంబర్ 1 బీజేసీ ఫస్ట్ ఇయర్ కోడంగల్ డిగ్రీ కాలేజ్ వికారాబాద్ జిల్లా. అయితే ఈరోజు మనం కిడ్నీ క్యాన్సర్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటున్నాం. క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంలో చాలామంది ప్రాణాలు తీస్తున్న పెద్ద మహమ్మారి వ్యాధి ఇది. అయితే క్యాన్సర్ మానవ శరీరంలో కణాలు అసాధారణంగా విస్తరించి ఆ శరీరంలో గడ్డలు ఏర్పడేటట్టు చేసి మానవ శరీరంలో కొత్తగా మార్పులు వచ్చేటట్టు చేసింది. అయితే క్యాన్సర్కు చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యం సేవించడం, ధూమపానం, వాతావరణం కానీ, కుటుంబ వ్యవస్థ రకంగా ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే వీటిని మనం జయించాలంటే మన జీవన శైలిలో చాలా మార్పులు తీసుకోవాలి. మంచి ఆహారం అలవాట్లు, వ్యాయామం చేయడం, యోగా, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అయితే క్యాన్సర్ అంటే చాలామంది పేర్కొంటారు. క్యాన్సర్లో బ్లడ్ క్యాన్సర్, సార్కోనోమా, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ ఇలాంటి పలు రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అయితే వీటిని డాక్టర్లు ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయడానికి వీలు ఉంటుంది. ఎలా అంటే ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, రేడియేషన్ పద్ధతుల ద్వారా క్యాన్సర్ను జయించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే వీటిని జయించాలంటే ఆ క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఈ థెరపీలకు ఆ శరీరం సూట్ అవుతుందా లేదా అనేది కూడా డాక్టర్లు చెకప్ చేస్తారు. ఒకవేళ 100% ఆ బాడీ తట్టుకుంటుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా చికిత్స చేస్తారు. అట్లనే మళ్ళీ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ పెరగది. కొద్ది నెలలు, కొద్ది రోజుల వరకు వాళ్ళ జీవితం మళ్ళీ సాఫీగా జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తానికే క్యాన్సర్ను అరికట్టలేము. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరం. దీనిని జయించాలంటే ప్రతి ఒక్కరు మీరు అప్పుడప్పుడు చికిత్స చేసుకుంటూ ఉండాలి, స్కానింగ్ చేసుకుంటూ ఉండాలి, డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లు ఉంటే క్యాన్సర్ను ఖచ్చితంగా మనం జయిస్తాము. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్. ఇది ఒక్కసారి మానవ శరీరంలోకి వచ్చిందంటే ఈ క్యాన్సర్ని తొలగించడం చాలా కష్టం. బ్లడ్ క్యాన్సర్ అంటే మనం మొత్తం బ్లడ్ నుంచి ఉంటుంది కాబట్టి మనం కొత్త బ్లడ్ తీసుకోలేము మొత్తం శరీరంలో. కాబట్టి క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదని వైద్యులు గుర్తించారు. ఈ క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే మనం ఆహార అలవాట్లు చాలా మంచిగా ఉండాలి. ఈ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మనతో పాటు మన కుటుంబానికి కూడా మేలు చేస్తుంది. అయితే క్యాన్సర్ వచ్చిన వ్యక్తులు భయపడకుండా ధైర్యంగా చికిత్స చేసుకోవాలి. ఈ క్యాన్సర్ వల్ల చాలా ప్రమాదాలు, ఎట్లా అంటే మనిషి ఒక్కసారి తన ప్రాణాన్ని కోల్పోవచ్చు క్యాన్సర్ బారిన పడితే. ఇది లక్షలతో కూడుకున్న సర్జరీ కాబట్టి ఇలాంటి క్యాన్సర్ వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరూ ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే మనలో చాలా మార్పులు వస్తాయి. దగ్గు రావడం కానీ, అలసట కానీ, మనం తగ్గినప్పుడు మన ముక్కుల నుంచి, చెవుల నుంచి రక్తం రావడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి.